టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా గత 21 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, టీటీడీ కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి జయచంద్రాలు టీటీడీ ఈవోకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావును సిఐటియు నేతలు మంగళవారం టీటీడీ కార్యాలయంలో కలిసి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను ప్రస్తావించారు. శ్రీవారి మెట్టు నడకదారిలో భక్తులకు గత 26 ఏళ్లుగా సేవలందిస్తున్న చిరు వ్యాపారుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి సమంజసంగా లేదని, పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అలిపిరి నడక మార్గంలో పులి కనపడితే శ్రీవారి మెట్టు నడకదారిలో వ్యాపారులను నిషేధించడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. ఎర్రచందన స్మగ్లర్లను 164 మందిని పలు దఫాలలో పట్టించారని, అడవులు తగలబడిపోతుంటే ఆర్పడానికి ప్రయత్నించారని, భక్తులకు అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు కాపాడారని గుర్తు చేశారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులకు టీటీడీ అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను కూలంకుషంగా పరిశీలిస్తున్నామని, తప్పక న్యాయం చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు నేతలకు హామీ ఇచ్చారు.